ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ అమ్మ అంటేనే తన ప్రాణాలను అడ్డుపెట్టి బిడ్డను కాపాడేది అమ్మ. నవమాసాలు మోసి కని పెంచేది ఎందుకు? నిజంగా అది కూడా ఒక ప్రాణత్యాగం లాంటిది. మరి అలాంటి తల్లులు కొంతమంది ఈ మధ్య కాలంలో పిల్లల్ని చాలా దారుణంగా చంపడం కానీ, లేదా చాలా దారుణంగా వాళ్ళని ఆడపిల్లలు అయితే ఇంకో రకంగా మార్చడం కానీ ఇలా చేస్తున్నారు. సో రీసెంట్ గా ఒక తల్లి చీర కోసం కొడుకుని అసలు ఏం చేసింది అన్నది, ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకొని అది తెలిసింది అని బిడ్డను ఏం చేసింది అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, నేను ఇందాక అన్నట్టు నిజంగా ఒక ఆడది ఒక డెలివరీ అంటే అది పునర్జన్మ అంటే నువ్వు ప్రాణాలు తెగిచ్చి నువ్వు బిడ్డకు ఒక జన్మ ఇస్తావు. అలాంటి తల్లులు నిన్న హర్యానాలో జరిగింది. చీర కోసం బాబుని అసలు ఏం చేసింది. ఇంకొక తల్లి, దరిద్రమైన తల్లి, అక్రమ సంబంధం బిడ్డకు తెలిసిందని అది ఉంచుకున్నోని కాస్త బిడ్డ పక్కలో పడుకోబెట్టింది నిద్ర మాత్రలు. ఇవి విననికి చాలా అసహ్యంగా కన్నా బాధగా ఉందమ్మా. అంటే తల్లి అంటే అంటే ఈ ప్రపంచంలో మనం అనుకుంటాం రాజు గారు, కల్మషం లేకుండా నిస్వార్థంగా ప్రేమించేది ఎవరు అంటే తల్లి అనే అంటాం కదా. తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనయో తల్లి ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైంది. సో ఏదైనా మనకి ఇప్పటికీ మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఏదన్నా మనకి బాధ కలిగిన అమ్మ అని అంటాం. ఎందుకంటే మనకి అది పుట్టుకతోనే అమ్మ అనే ఒక ఆ రెండు అక్షరాల మనం నమ్ముతాం. ఆ మూర్తిని మనము ఏమనుకుంటామంటే మనకు ఒక గాడ్ లాగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా కూడా మనం అమ్మ దగ్గరికి వెళ్తాం. అమ్మ ఉంది నాకు కదా, మనం ఎక్కడ అంటాం. సో వాడు ఏదో ఒక చోట నేను విన్నాను, నీ దగ్గర చాలా ఉన్నాయంట, నీ దగ్గర చాలా ఉన్నాయి కానీ మేరే పాస్ మా అయ్యి అంటాడు. అంటే నీ దగ్గర ఎన్నన్నా ఉండొచ్చు కానీ నీకు అమ్మ లేదు, నాకు అమ్మ ఉంది అంటాడు. సో ఇవన్నీ ఏంటంటే మనము ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో ఇది వరకు ఉండేది ఇప్పుడు లేదు అని మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఈ ప్రేమలు కూడా అలాగే అయిపోతున్నాయండి. తల్లి ఎంతో స్వార్థంగా అయిపోతుందంటే తన మంచి కోసం, తన హ్యాపీనెస్ కోసం, తను సంతోషంగా ఉండడానికి ఎటువంటి అరాచకాలు చేయడానికి కూడా వెనుకాడట్లేదు. సో మీరు అన్నట్టుగా హర్యానాలో ఇదే జరిగింది. దాదాపు 7-8 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ ఫ్లోర్స్లో వీళ్ళు 5th ఫ్లోర్లో ఈవిడ ఆరేసిన బంగారం చీర కింద పడింది. బంగారం చీర కదా, కొడుకు చీర ఆ బాల్కనీలో నుంచి క్లిప్పులు సరిగ్గా పెట్టలేదేమో, ఆ దరిద్రానికి కింద పడింది బాల్కనీలో. మరి ఇప్పుడు జనరల్గా మనమే అంటే ఆ పడ్డది, కాకపోతే ఆ ఫ్లోర్లో వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఏదో అవుట్ ఆఫ్ స్టేషన్ లేకపోతే వెళ్ళి లేరు. ఈవిడికి ఇక నిద్రపట్టలేదు కదా. జనరల్గా చీరలు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఎంత దూరమైనా చీరలు ఇస్తున్నారంటే నడుచుకుంటూ వెళ్తారు, చీరల కోసం ఏదైనా చేస్తారు. ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం, కానీ మరి ఎంత ఇష్టం అని నాకు తెలియదు. సరే అని చెప్పేసి ఆ కింద పడిపోయింది. ఆవిడకి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే కింద ఫ్లోర్లో వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత తీసుకుందాం, అంతా నీకు నిద్ర పట్టకుంటే బాల్కనీలోనే పడుకోవచ్చు కదా, రోజు చూసుకుంటూ వచ్చు నా చీర ఉందా లేదా, లేకపోతే దోపిడీ దొంగలు తీసుకెళ్ళిపోయారా, వాళ్ళ ఇంటి డోర్ దగ్గరే పడుకుంటే అయిపోయింది కదా. అలా చేయకుండా ఏం చేసిందంటే దాదాపు 10-12 ఏళ్ల ఉండే వాళ్ళ సొంత అబ్బాయిని, సొంత కొడుకుని అదేంటి నడుముకు జమకాణాలు కట్టేసి బాల్కనీలో దింపిందండి. దింపేసి ఆ చీర తీసుకురమ్మనింది. వాడు అంటే చెప్తున్నా కదండి, మన టైం బాగుంటే అంత టైం బాగానే జరుగుతుంది. టైం బాగాలేకపోతే నిజంగా ఆ రోజు అబ్బాయి లేచిన వేళ మంచిది, టైం చాలా ఫేవర్ చేసింది. వాడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కిందికి దిగి ఆ బాల్కనీలో చీర తీసుకొని ప్లస్ ఆ దుప్పటి వాళ్ళ మదరు ఇంకా ఇంకొక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ ఎవరో మరి, ఇద్దరు కలిసి పైకి లాగుతున్నారు అతన్ని. అంటే ఏ ఫ్లోర్లో ఉన్నాము, ఈ కుర్రోడిని మనం ఏ ఫ్లోర్లో దింపాము, ఏ మాత్రం అంటే పట్టు చేసినా కూడా, పట్టు జారిపోయినా కూడా, ఒకవేళ ఆ దుప్పటి స్ట్రాంగ్గా ఉండకుండా కూడా ఏమవుతుందండి, నిండు ప్రాణాలు పోతాయి కదా. అంటే కొడుకు ప్రాణం కంటే చీర ముఖ్యం అన్నట్టు చేసిందని. నిజంగా ఇట్లాంటి దారుణం అయితే నేను ఎక్కడ చూడలేదు అసలు. చీర కోసం అండి, అది తల్లి అని సంబోధించడానికి కూడా కష్టం. అంటే ఆ రోజు ఆ అబ్బాయి లేచిన అంటే అంటారు కదా తల్లిదండ్రులు చెప్పిన మాటలు మరి ఇంత ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా వింటున్నారేమో అనిపిస్తుందమ్మా. మొన్న ఆ ఇన్సిడెంట్ కానీ, చెల్లోపల్లి ఇన్సిడెంట్ కానీ అంటే చిత్రంగా వినొచ్చు కానీ మరి ఇంత వినకూడదు. ఇంత వింటే అంటే మీరు చెప్పినందువల్ల నాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది ఆలోచించాలి. పాప మా కుర్రోడు తల్లి మాట విని కిందికెళ్ళి
చీర సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చి ఇచ్చాడు. అంత బాగా జరిగింది, కథ సుఖాంతమైంది. ఒకవేళ ఏదన్నా జారిపోయినా ఆమె పట్టుకోలేకపోయినా కూడా, అంత 12 ఏళ్ల కుర్రోడిని అవును ఒక 2 దుప్పట్లు మోయలేవండి. అవును. జారిపోతే కూడా ఆ అబ్బాయి ఏమైపోయేవాడండి, తప్పున కింద పడిపోయి తల పగిలిపోయేవాడు కదా. అంటే చేసే ముందు కొంచెమన్నా ఆలోచించకుండా, తల్లి అనగానే మళ్ళీ చెప్పినట్టుగా తల్లి అంటే ఇలా తయారైపోతున్నారు తల్లులు కూడా. అందుకని ఇక మనము తల్లిని గురించి ఏం మాట్లాడాలో తెలియదు. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ లో ఆ తల్లి తండ్రి వాళ్ళిద్దరికి ఒక అమ్మాయి, దాదాపు ఒక 18-20 ఇయర్స్ అమ్మాయి అండి. సరే ఆమెకి ఏం పాడు బుద్ధి పుట్టిందో, ఏం సమస్యలు ఉన్నాయో, ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. సరే తన ఇష్టం, దానికి ఎవరేం అనట్లేదు. అతను ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు ఇంట్లో, ఈ అమ్మాయి ఉన్నా కూడా, కూతురున్నా. అయితే కూతురు ఏం చెప్పిందంటే, అమ్మాయి ఏంటి పని చేస్తున్నావు అంటే, పిల్లలకు తెలుస్తుంది కదండి ఎందుకు వస్తున్నాడు. ఎవరైనా సరే మన ఇంటికి వస్తే, బయట మగవాళ్ళు వస్తే హాల్లో వరకు ఏదో పని చూసుకొని వెళ్ళిపోతారు. నీ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాడు ఇంకొక మగవాడు అంటే పిల్లలకు తెలుసుకోలేనంత పిచ్చి వాళ్ళు కాదు కదా. అయితే ఆ అమ్మాయి చెప్పింది, నా అమ్మ ఏంటి పని చేస్తున్నావు, నాన్న లేనప్పుడు ఎవరు అతను వస్తున్నాడు, ఇది తప్పు కదా, నీ పద్ధతి మార్చుకో, ఇది తప్పమ్మ, తప్పు నలుగురికి తెలిస్తే పరువు పోతుంది అని చెప్పింది. అంటే ఇది ఏమంటారంటే రివర్స్ అయింది. జనరల్ గా పిల్లలు తప్పు చేస్తే తల్లులు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు. ఈ అమ్మాయి చాలా విఘ్నతతో, అమ్మ నీ పద్ధతి మార్చుకో, ఇది పద్ధతి కాదు, రేపు నాన్నగారికి తెలిస్తే చాలా ప్రాబ్లం వస్తుంది అన్నందుకు ఆ తల్లి ఏం చేసిందంటే, మామూలుగా అయితే అవునా నేను ఎందుకు ఇలా చేశాను, నేను రెక్టిఫై చేసుకోవాలి, నిజంగా మా వారికి తెలిసిన ఇంట్లో సమస్యలు వస్తాయి కదా, సరే అమ్మా ఏదో చేశాను నేను మానేస్తానని చెప్తారు. కానీ ఈమె ఏం చేసిందంటే, నువ్వే నాకు చెప్తావా అనేసి ఆ అమ్మాయి మీద కక్ష సొంత కూతురు మీద అంటే కక్షలు పెంచుకోవడం ఎవరి మీద, మామూలుగా ఎవరితోనో బయట వాళ్ళతో కక్షలు పెంచుకుంటారు కదా, పగ తీర్చుకుంటారు. తల్లే కూతురు మీద కక్ష పెంచుకొని, అతను వచ్చే సమయానికి ఇతనికి ఈ అమ్మాయికి నిద్ర మాత్రలు కలిపి ఆ అమ్మాయికి ఇచ్చేసి, ఎవరైతే వస్తున్నాడో అతనితో ఈమె పాడు పని చేయించింది. అయితే ఇంకా అసలు ఏమన్నా ఎక్కడన్నా విన్నామండి మనం ఇలాంటిది, చరిత్రలో విన్నామా అంటే, తల్లుల ప్రేమ కూడా కలుషితం అయిపోతుంది అనడానికి ఎగ్జాంపుల్. ఇంకా రెండోది అయితే ఇంకా చాలా పెద్ద ఎగ్జాంపుల్ అని నేను చెప్తా. అయితే ఆ అమ్మాయికి ఇంకా మత్తు వదిలిన తర్వాత తెలుస్తుంది కదండి, పాపం 18 సంవత్సరాల అమ్మాయి అంటే బాడీలో ఏం చేంజెస్ వచ్చాయి అని తెలిసిపోయి, సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెంట్ అయింది. అసలు అంటే తల్లుల ఆలోచనలు ఎట్టిపోతున్నాయి, కోరికలు ఎక్కడ అంతం అవ్వటం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది కదా. ఇది మనం ఎవరిని కౌన్సిలింగ్ చేయట్లేదు. నేనేం పని చేస్తున్నాను, నేను చేసిన పని వల్ల ఎవరికి నష్టమో, నేను నష్టపోతానా, సరే మీరు నష్టపోవడం వదిలేయండి, నీకు ఎంత నష్టం జరుగుతుందని ఆలోచించట్లేదు కదా. కాబట్టి ఇలాంటి తల్లులు ఉన్నందుకు సిగ్గుపడాలి, నిజంగా చెప్పాలి. మనం విననీకి, మనం దీని గురించి మాట్లాడాలన్న బాధ. కాకపోతే ఇలాంటివి ఒక అవేర్నెస్ అంటే నెక్స్ట్ అందరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని నమ్మనీకి లేదా, ఆఖరికి తల్లులను కూడా నమ్మలేని స్టేజ్ లో ఉన్న. అంటే ఇది వరకు ఇంట్లో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్న నమ్మద్దు, తండ్రిని నమ్మద్దు, తెలుసు కానీ అని ఉండింది, అమ్మని కూడా నమ్మద్దు అని. అమ్మ అంటే అనే దానికి అర్థం లేకుండా పోతుందండి. ఇది చాలా బాధాకరమైన విషయము. సో కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినండి, కానీ అన్ని మాటలు వింటే అది మీకే ప్రమాదం. ఏది వినాలా, ఏది వినకూడదు, ఏది నా కోసం చెప్తుంది అనేది తప్పకుండా ఆలోచించుకోవాలండి. థ్యాంక్ యూ.